హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. న్యూ ఫ్రెండ్స్ ఆర్ గోల్డ్ బట్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఆర్ డైమండ్స్. అంటే న్యూ ఫ్రెండ్స్ గోల్డేనండి, కానీ ఓల్డ్ ఫ్రెండ్స్ మాత్రం డైమండ్స్, చెక్కు చెదరవు ఎప్పటికైనా. కానీ ఆ ఫ్రెండ్షిప్ కానీ ఆ మెమరీస్ కానీ ఎప్పుడు తలుచుకున్నా మనకి హ్యాపీనెస్ ఇస్తుంది, కానీ సాడ్నెస్ ఇవ్వకూడదు. సాడ్నెస్ ఇచ్చినా కూడా అది ఒక స్వీట్ మెమరీలా మిగిలిపోవాలి తప్ప ఎప్పటికీ అది సాడ్గా అయితే అవ్వదు. మా ఫ్రెండ్ది గుంటూరేనండి, మా అమ్మ వాళ్ళది కూడా గుంటూరే. నిన్నైతే సడన్ సర్ప్రైజ్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అది చూసి అయితే ఎక్సైట్ అయిపోయింది. దాని ఎక్స్ప్రెషన్స్కి అయితే ఆనందానికి తక్కువైతే లేదు. చూడంగానే ఏదైనా ఫ్రెండే కదండి, ఎంత ఏజ్ వచ్చినా కానీ ఆ ఏజ్ ఫ్రెండ్స్ని అయితే మనం మర్చిపోలేము. అందులో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని అయితే అసలు మర్చిపోలేము. నేను తను 8th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. నేను వెళ్ళానని చెప్పేసి లంచ్ కోసమని చాలా స్పెషల్స్ అయితే చేసేసింది. తను మార్వడి అనమాట, అందుకని మార్వడి స్టైల్లో ఫస్ట్ వాళ్ళు చపాతీ అయితే ప్రిఫర్ చేస్తారు కదా, అందుకని నేను ఆ కోసం అయితే చపాతీలు అయితే చేస్తుంది. తర్వాత ఇల్లంతా ఒక టూర్ వేద్దాంలే, మీకు కూడా ఈ వీడియోలో చూపిద్దామని చెప్పేసి మొత్తం వీడియో అయితే తీశాను ఇంటి గురించి. వాళ్ళు బ్రాడీపేటలో ఉంటారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం దూరం. వెహికల్ ఉంటే బండి వేసుకుని అయితే నేనైతే వెళ్ళాను. తనకి వెళ్ళేదాకా అయితే చెప్పలేదు, కొంచెం సర్ప్రైజింగ్గా వెళ్దాంలే అని చెప్పేసి. ఇంట్లో పిల్లలు ఉన్నారండి, తనకి 2 మగపిల్లలు, నాకైతే 2 ఆడపిల్లలు. అందుకని కొంచెం నాకు మగపిల్లలు ముచ్చట వాళ్ళ ద్వారా, తనకి ఆడపిల్లలు ముచ్చట నా ద్వారా అయితే కొంచెం తీర్చుకుంటాం అప్పుడప్పుడు, పిల్లలకి అవి ఇవి కొనిపెట్టడం ద్వారా. ఇది హాల్లో వాళ్ళది చిన్నిల్లేనండి, 2 బెడ్రూమ్స్, హాలు, కిచెను. కొంచెం పిల్లలు ఉండడం వల్ల కొంచెం ఇల్లు అయితే ఆగమంగా ఉంది. సమ్మర్ కదా, పిల్లల్ని అయితే మనం ఏం అనలేము, వాళ్ళు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. అందులో ఆడపిల్లలు చేసే అల్లరి వేరు, మగపిల్లలు చేసే అల్లరి వేరు. నాకైతే మగపిల్లలు చేసే అల్లరి గురించి అయితే ఎక్స్పీరియన్స్ లేదు, దానికైతే ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇవిగోండి, ఇవి మార్వడి దేవుళ్ళు అనమాట. తను లాస్ట్ ఇయర్ తపస్య అని చెప్పి 14 months ఉపవాసంలో ఉంటారు. అంటే 14 months కంటిన్యూగా ఉండరండి, ఒకరోజు తింటారు, ఒకరోజు తినకుండా అయితే ఉంటారు, ఓన్లీ నీళ్లు కూడా తాగకుండా. అట్లా లాస్ట్ ఇయర్ చేసిన తను. నిన్నటికి ఎగ్జాక్ట్గా 1 year అయింది. లాస్ట్ ఇయర్ మేమందరం అయితే తన ఇంట్లో ఇదే టైంకి హ్యాపీగా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. తినతో పాటు 40 members చేశారు. వాళ్ళ మార్వడి సమాజం అంతా కూడా వాళ్ళు అక్కడ బాగా చేసుకున్నారు. మమ్మల్ని అయితే ఇన్వైట్ చేసింది. నాతో పాటు మా స్కూల్ ఫ్రెండ్స్ కూడా 4-5 members వచ్చారు. ఇదే టైంకి మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. అనుకోకుండా అదే డేనే వెళ్ళాను నేను. ఇదిగోండి, వాళ్ళ అబ్బాయి నాతో ఎంత క్లోజ్గా ఉంటాడు చూడండి. యాక్చువల్గా రైస్ అయితే తను పెడితే తిండంట, నేను పెట్టంగానే ఎందుకో ఆశ్చర్యంగా తిన్నాడు. ఇదిగోండి, వద్దన్నా కూడా కొన్ని ఐటమ్స్ అయితే వాళ్ళు తినే ఫుడ్, ఫ్రైడ్ రైస్ అయితే బయట నుంచి తెప్పించింది, చపాతీలు అయితే ఇంట్లోనే చేసింది. నేనే వద్దన్న, అసలు రైస్ ఐటమ్ వద్దు, చపాతీలు చాలంటే వద్దు, ఒకదానివే అసలు ఏం పెట్టకుండా ఎట్లాలే అని చెప్పి పక్కనే స్పెషల్స్ అని చెప్పి తెప్పించింది ఫ్రైడ్ రైస్. ఇదిగోండి, ప్లేట్ అయితే ఇలా నింపేసింది. తను కొత్తగా ఆవకాయ పెట్టిందంట, టేస్ట్ చేయమని లైట్గా వేసింది. తర్వాత అందరం కూర్చుని లంచ్ అయితే చేసాం. వాళ్ళ పిల్లలు కూడా కొంచెం నాతో కలివిడిగా ఉంటారు, ఆంటీ ఆంటీ అనుకుంటూ. ఏ ఫ్రెండ్స్ ఉన్నా కూడా నాతో కొంచెం ఎక్కువ అయితే క్లోజ్గా ఉంటారు. తర్వాత వాళ్ళ అబ్బాయి అయితే డ్రాయింగ్ అవన్నీ చెప్తున్నాడు. పికాక్ వీడియోలో చెప్పు. పికాక్ నైస్. లంచ్ చేసి కాసేపు కూర్చున్నాక తనకి నేను వెళ్ళిన డేస్కి 4-5 days ముందు వాళ్ళది మ్యారేజ్ డే అంట. సరే, నా కోసమైనా మళ్ళీ స్పెషల్గా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుందాం అని చెప్పి ఐస్ క్రీమ్ అయితే తెప్పించింది. తిను వాళ్ళ నైబర్ అనమాట, మాతో పాటు కాసేపు తను టైం స్పెండ్ చేసింది. 2-3 ఆడవాళ్ళం కూర్చున్నామంటే ఏయో ముచ్చట్లు అయితే చెప్పుకుంటూ ఉంటాం కదా, అందుకని చెప్పి ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ ఆ ముచ్చట్లు అయితే చెప్పుకుంటూ పిల్లలు కూడా మాతో పాటు ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ చాలాసేపు కూర్చున్నాం. నేను వెళ్ళి ఇంకొంచెం సేపటికి తన మార్వడి ఫ్రెండ్ ఇంకో అమ్మాయి వచ్చింది. తినంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాదు, ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్ కాదు, ఊరికి నేను నైబర్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళందరూ కూర్చుని అయితే టీలు తాగారు. నేనైతే టీ తాగనండి, అందుకని కొంచెం దూరంగానే ఉన్నా. నాకైతే బాదం పాలు కల్పించింది. అట్లా రోజంతా అయితే మా మెమరీస్ని తలుచుకుంటూ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఆ మెమరీస్ అన్నీ మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. తర్వాత చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాక ఈవినింగ్ అయితే తను యూట్యూబ్లో వీడియోస్ చేస్తుందండి, అందుకోసమని ట్రైపాడ్ అయితే కొనడానికైతే ఇద్దరం వెళ్ళాము, చెరోటి తీసుకున్నాము. ఆ షోరూంలో తనైతే ట్రైపాడ్తో పాటు ఫోన్ పౌచును
ఫోన్కి స్క్రీన్ కార్డు కూడా కొనుక్కుంది. ఈ వీడియోలో అయితే మీకు అది మొత్తం చూపిస్తున్నాను చూడండి. తర్వాత ఇంటికి వచ్చేసాక చెప్పాను కదా లాస్ట్ ఇయర్ తపస్య ఈరోజు జరిగిందని, దానికి సంబంధించిన ఫోటోలు ఉంటే అవన్నీ చూశాను కాసేపు. తర్వాత వాళ్ళ మ్యారేజ్ ఆల్బమ్ కూడా చూపించింది. ఇవన్నీ మార్వడి స్టైల్లో కొన్ని పద్ధతులు అనమాట. తను చాలా లేట్ కిడ్ ఐ మీన్ 6 సిస్టర్స్, మొత్తం 6 సిస్టర్స్లో తను లాస్ట్ వన్ అనమాట. అందుకని అక్కలందరూ కలిసి పెళ్ళిని బాగా ఎంజాయ్ చేస్తూ చేశారు. ఆ మెమరీస్ అన్నీ అయితే నాతో షేర్ చేసుకుంది. యాక్చువల్గా వీళ్ళ పెళ్ళిళ్ళు ఎక్కువ రాజస్థాన్లో జరుగుతాయండి, అందుకని నేనైతే పెళ్ళి మిస్ అయ్యాను. అందుకని ఆల్బంలో అయితే నాకు మొత్తం చూపించింది. తర్వాత ఇంటికి వచ్చే ముందు మా అమ్మ వాళ్ళకి తను చేసే స్టైల్ చపాతీలు ఇష్టం కదా అని చెప్పి చపాతీలు అయితే చేసి ఇచ్చేసింది. ఇంటికి వచ్చేటప్పుడు కూడా మా కబుర్లకి ఒక రోజు కాదండి, ఎన్ని రోజులు ఉన్నా చాలవు. కాకపోతే ఎండ్ చేసుకుని ఇంక పిల్లల్ని వదిలిపెట్టి వచ్చేసాను, ఇంటికి వెళ్ళాలని చెప్పేసి వచ్చేసాను. వచ్చేటప్పుడు కూడా పిల్లలకి అవి పెట్టి ఇవి పెట్టి అనుకుంటూ చాలా ఐటమ్స్ అయితే ఇచ్చింది. ఇంటికి వచ్చాక తను ఇచ్చిన చపాతీలు ఎంజాయ్ చేస్తూ పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. అలా నా డే అయితే గడిచింది. బాయ్ ఫ్రెండ్స్.